శంతనుడు ఒకరోజు వేటకు వెళ్ళాడు. అలా వెళ్తూ వెళ్తూ చివరకు గంగానదిని చేరుకున్నాడు. అక్కడ తనకు ఒక అందమైన అమ్మాయి అయితే కనపడింది. శంతనుడు ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమె దగ్గరకు వెళ్ళి శంతనుడు నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగాడు. దానికి గంగ సమాధానం ఇస్తూ, చేసుకుంటాను, కానీ ఒక షరతు. వివాహం అయిన తర్వాత నేను ఏం చేసినా నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు అని అడిగింది. ఆ మాటలు విన్న శంతనుడు మహా అయితే ధనం ఖర్చు పెడుతుంది, అంతే కదా, నా దగ్గర ఎనలేనంత ధనం ఉందని ఒప్పుకున్నాడు. వారిద్దరి ప్రేమకు ప్రతిరూపకంగానే ఒక అబ్బాయి పుట్టాడు. కానీ గంగ తీసుకెళ్లి వెంటనే గంగానదిలో పడేసింది. శంతనునికి నోటి వెంట మాట రాలేదు. కానీ ఏమన్నా అడిగితే వెళ్ళిపోతుందేమో కదా అని చెప్పేసి సైలెంట్గానే ఉన్నాడు. అలా ఒకరు ఇద్దరు కాదు, మొత్తం 7గురిని గంగానదిలో పడేసింది. శంతనునికి పట్టరానంత కోపం వచ్చింది. ఈసారి అష్టమ శిశువు జన్మించాడు. తనను కూడా తీసుకెళ్లి గంగానదిలో కలుపుతుంటే ఈసారి శంతనుడు, ఆగు, ఇంకా ఎంతమందిని ఇలా పొట్టన పెట్టుకుంటావు అని అడిగాడు. దానికి గంగాదేవి వెంటనే, నేను చేసిన దానికి నువ్వు ఎదురు చెప్పకూడదు, కానీ చెప్పావు కాబట్టి నేను నీతో ఇక నుంచి ఉండను. నువ్వు అడిగావు కాబట్టి ఈ 8వ శిశువుని నేను చంపను, పెరిగి పెద్ద అయిన తర్వాత నీకే అప్పచెప్తాను అని. ఈ అష్ట శిశువులు అష్ట వసువులు. వారికి వశిష్ఠుని శాపం వల్ల ఈ భూమి మీద పుట్టి మరణిస్తే వారికి మోక్షం వస్తుంది, అందుకే నేను ఇలా చేశాను అని చెప్పి వెళ్ళిపోయి. తర్వాత ఏమైందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.